ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. భరోసా పెన్షన్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లేటెస్ట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ నిన్నటితో ముగిసింది. నేటి నుండి 2 రోజుల లోపు పింఛను తీసుకుని వారికి ఎందుకు తీసుకోలేదు రిమార్కులను సంబంధిత అధికారులు వారి యొక్క మొబైల్ యాప్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పింఛను తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్కు దరఖాస్తుకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఎందుకంటే ఈ పథకం గతం నుండి నడుస్తూ ఉన్నది కాబట్టి. శాంక్షన్ ఆర్డర్ మాత్రం ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ రీత్యా ఇవ్వటానికి లేదు. కొత్త పింఛన్లు సంవత్సరం క్రితం దరఖాస్తు చేసిన కొత్త పింఛన్లపై ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు. పింఛను బదిలీ ఆప్షన్ ఓపెన్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోని ఒక సచివాలయం నుండి మరొక సచివాలయానికి, ఒకే జిల్లాలోని ఒక మండలం నుండి మరో మండలానికి, రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పింఛను ట్రాన్స్ఫర్ పెన్షన్ బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఎవరైనా పింఛనుదారులు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆ సచివాలయ పేరు, సచివాలయం కోడు, సచివాలయం మండలం, జిల్లాను ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులకు తెలియజేసినట్లయితే పింఛను ట్రాన్స్ఫర్ కొరకు దరఖాస్తు మొబైల్ యాప్లో పెడతారు. గమనిక: పింఛనుదారులకు, పింఛనుదారిని కుటుంబ సభ్యులకు షేర్ చేయగలరు. దివ్యాంగుల సమాచార నిమిత్తం సుప్రీం కోర్టు పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికేట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్కైబ్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మిత్రులారా, మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.